రేపాల పుట్టాలమ్మ దేవస్థానంలో ఉగాది సంబరాలు. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రేపాల గ్రామంలోని శ్రీ పుట్టాలమ్మ దేవస్థానం నందు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ పవిత్ర క్షేత్రంలో అమ్మవారిని విశేషంగా అలంకరించిన వేళ ఈసారి బంగారు చీరతో అలంకరించిన అమ్మవారి రూపం చూడండి. బంగారు చీరతో పుట్టాలమ్మ తల్లి దగదగా మెరిసిపోతుంది. అలానే ఉగాది సందర్భంగా దేవస్థానంలో భక్తుల రద్దీ, గ్రామస్తులు అలానే పక్క ఊరి గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పుట్టాలమ్మ అమ్మవారిని దర్శించిన భక్తులు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని భక్తుల విశ్వాసం. చూడండి అమ్మవారి రూపం ఎంత చక్కగా ఉందో. అమ్మవారి చీర చూడండి దగదగా అయితే మెరిసిపోతుంది. ఇక్కడ గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తున్నారు. తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నారు. అలానే సాయంకాలం అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటుంది. వేరే లెవెల్లో అయితే నిర్వహిస్తారు. దగదగా మెరిసిపోయేలా పూల డెకరేషన్లు, డీజేలు, టపాసులతో అయితే ప్రత్యేకంగా కాంతార వేషాలు, పూజలు, అభిషేకాలతో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రేపాల పుట్టాలమ్మ తల్లి దేవస్థానం రేపాల జిల్లాలో బ్రహ్మోత్సవాలు ఇలానే ఒక మినీ జాతరలాగా అయితే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రేపాల గ్రామంలో మీరందరూ చూడాలనుకుంటే మన రేపాల గ్రామానికి అయితే వచ్చేయండి. వచ్చి పుట్టాలమ్మ అమ్మవారు ఎంతో ఫేమస్ ఇక్కడ అమ్మవారంటే. ఇక్కడ భక్తులు అమ్మవారిని చాలా ఎక్కువగా అయితే నమ్ముతూ ఉంటారు. ఎంతో మహిమ గల అమ్మవారిని ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా అత్యధిక వైభవంగా అయితే జరుపుతూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు అయితే చూసారు కదా. ఇక్కడ అంగళ్ళు అన్నీ అయితే వచ్చి ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవన్నీ ఇక్కడైతే చిన్న చిన్న ఆట వస్తువులు, బొమ్మలు అన్నీ అయితే ఇక్కడైతే పెట్టి ఉన్నారు. ఇంకా రేపాల ఏదో ఒక ప్రోగ్రాం అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడైతే మీరందరూ ఇది అందరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పుట్టాలమ్మ వారి విశిష్టత కూడా నేను ఇంకో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ లెంత్ లేదు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా.